నా పేరు శిరీష. భారతీ సిమెంట్ లో మా ఆయన జాబ్ చేస్తాడు. మా ఆయన వచ్చేది 5,000 వస్తుంది. మాది 7 ఎకరాల పొలం పోయింది. 7 ఎకరాల పొలం పోకుండా మాకు ఉండే కనుక మేము కుటుంబం మొత్తం హ్యాపీగా బతికే పట్టాలో మాకు సరిపోతానింది. చేసుకోవడం హ్యాపీగా ఉండడం. ఇది 15,000 శాలరీకి మాకేం సరిపోవడం లేదు. పిల్లలకు ఫీజులేమి, మళ్ళీ పొల్యూషన్ కంట్రోల్ ఒకటి, మళ్ళీ ఫ్రీ చదువులు లేవు. అన్ని పోయినా కనుక మాకు ఫైనాన్స్ సదుపాయం లేవు. జీతాలు పెంచలేదు, పర్మనెంట్ చేయలేదు. ఏదైనా మాట్లాడితే సస్పెన్స్ అంటారు. గట్టిగా మాట్లాడిన వాళ్ళని అందరినీ. మాకు ఏదన్నా లేడీస్ కనుక భూమి ఉంది కాబట్టి మాకు ఏదో ఒకటి జీవనోపాధి అంటే కల్పించాలని మేము కోరుతున్నాం. గట్టిగా మా డిమాండ్ చేస్తాం. పర్మనెంట్ చేయాలి, జీతాలు అయితే ఖచ్చితంగా పెంచాలి. మా అమ్మగారు బ్రహ్మగారి గుడి, పోలేరమ్మ గుడి వచ్చిపోయే వాళ్ళందరికీ మంచినీళ్ళ వసతి కల్పిస్తూ ఉండేదాన్ని వృద్ధాశ్రమాలన్నీ తీసేసుకొని భారతీయ సిమెంట్ యాజమాన్యాల్లో వీళ్ళంతా దాన్ని పక్కన కట్టించిస్తామని చెప్పేసి ఇవన్నీ మళ్ళా వేరే చోట వెళ్ళి వేసి కట్టేస్తాము. అన్నిటికీ అన్ని ఒకటికి కట్టించిస్తామని చెప్పేసి ఒప్పందం చేసి ఆ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ లో తీసి ఆ రోజు బ్రహ్మంగారి గుడి కట్టిస్తాము, పోలేరమ్మ గుడికి కట్టిస్తాము, వృద్ధాశ్రమం కట్టించి నలుగురికి ఉద్యోగాలు ఇచ్చి నలుగురికి ఇల్లు కూడా కట్టించిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి అవన్నీ తొలగియడం జరిగింది సార్. ఇక్కడ ఇచ్చినాక వివిధ రకాల సమస్యలు 2,500 డ్యూటీ ఇచ్చారు సార్. 2,500 రూపాయలు డబ్బులు 2006 నుంచి 2,500 కానింటే 6,670 రూపాయలు 2010 వరకు చేసి తర్వాత ఏదో కారణం చేత ఒత్తిడి చేసి ఏదో ఒక విధంగా పనికిమాల వస్తువులు ఇచ్చి ఈ పోయినాయి అని చెప్పేసి మా మీద ఒక వరస్ట్ గా డిమాండ్ చేసి ఉండే పదవులు తీపిచ్చేసి వేరే వాళ్ళకి బదిలీలు చేసి మా పర్మనెంట్ వేదనలో మాకు చెప్పినట్టు చేస్తే చాలయ్యా. మాకు బ్రహ్మంగారి గుడి కట్టియాలా, పొల్లేరమ్మ గుడి కట్టియాలా, వృద్ధాశ్రమం అని చెప్పారు. మాకు చెప్పిన ఉద్యోగాలు నలుగురికి ఇల్లు ఇస్తామని చెప్పారు. కాకపోతే ఇల్లు ఇచ్చారు. అది ఊరికి 3 నెలలు 4 నెలలని వేరే రూపంలో మళ్ళా దాన్ని తరలించడం జరుగుతుంది సార్.